విశ్వకర్మలకు 3 లక్షల లోన్ అట. మొదటి విడతగా 1,00,000, రెండో విడతలో 2 లక్షలు, వచ్చే నెల 15న PM విశ్వకర్మ యోజన ప్రారంభం అంటూ ఒక న్యూస్ రావడం జరిగింది. ఒకసారి దీనిపైన ఒక్కసారి మాట్లాడాల్సిన అవసరం ఉన్నది. ఎందుకంటే విశ్వకర్మలకు ఇది వాస్తవంగా యూజ్ అయ్యేటువంటి విషయం కాబట్టి. చూడండి, దేశంలో చేతి వృత్తులు, సాంప్రదాయక వృత్తులు చేసుకునే 30 లక్షలకు పైగా కుటుంబాలకు రాయితీపై రుణాలు అందించేందుకు ఉద్దేశించిన PM విశ్వకర్మ యోజన స్కీమ్కు కేంద్ర కేబినెట్ ఆమోద ముద్ర వేసింది. ఈ పథకానికి 13,000 కోట్లు వెచ్చిస్తామని వెల్లడించింది. ప్రధాని మోడీ అధ్యక్షతన బుధవారం జరిగిన కేంద్ర కేబినెట్ సమావేశంలో వచ్చే ఎన్నికలే లక్ష్యంగా ప్రజా రవాణా, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ, రైల్వే రంగం, అసంఘటిత రంగ కార్మికులకు సంబంధించిన పలు ప్రాజెక్టులను కూడా ఆమోదించారు. ఈ మీటింగ్లో తీసుకున్న నిర్ణయాల వివరాలను కేంద్ర మంత్రులు అశ్విని వైష్ణవ్, అనురాగ్ ఠాకూర్ మీడియాకు వెల్లడించారు. సెప్టెంబర్ 17న ప్రారంభం PM విశ్వకర్మ యోజన విశ్వకర్మ జయంతి సందర్భంగా సెప్టెంబర్ 15న ప్రధాని మోడీ ప్రారంభించిన తొలుత వడ్డీపై రాయితీతో 1,00,000 లోన్ ఇస్తారు. తొలి విడతలు సద్వినియోగం చేసుకుంటే రెండో విడతలో రాయితీపై 2 లక్షల లోన్ మంజూరు చేస్తారు. ఈ లోన్లపై వడ్డీ రేటు గరిష్టంగా 5% లోపే ఉంటుంది. వీటి మంజూరుకు 13,000 కోట్లను కేంద్ర సర్కారు ఖర్చు చేయనుంది. చేతి వృత్తులు నేర్చుకోవాలనే ఆసక్తి ఉన్న వారికి PM విశ్వకర్మ యోజన కింద 2 ట్రైనింగ్ ప్రోగ్రామ్స్ అమలు చేస్తారు. వీటికి దరఖాస్తు చేసుకున్న వారికి రోజుకు 500 చొప్పున స్కాలర్షిప్ ఇస్తూ ట్రైనింగ్ ఇస్తారు. శిక్షణ కాలం ముగిసిన తర్వాత సంబంధిత వృత్తికి అవసరమైన పరికరాల కొనుగోలుకు మరో 15,000 ఆర్థిక సాయం అందిస్తారు. దీనివల్ల OBCలు, SCలు, STలు, మహిళలు, ట్రాన్స్జెండర్లు ప్రయోజనం పొందనున్నారు. డిజిటల్ ఇండియా స్కీమ్ పొడిగింపు అంటూ ఇదొక న్యూస్ రావడం జరిగింది. విశ్వకర్మలకు దాదాపు 1,00,000 నుంచి 3 లక్షల రూపాయల వరకు లోన్ లభించే అవకాశం ఉంది. దీన్ని BC, SC, ST, మైనార్టీ మహిళలు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా యూజ్ చేసుకోవాలని చెప్పేసి కూడా కోరుతా ఉన్నాం. ఇలాంటి ఖచ్చితంగా అవసరం. ఒక ఫ్రేమ్ వర్క్ జరిగింది. వాళ్ళు ట్రైనింగ్ వాళ్ళే ఇస్తారు, ఆ తర్వాత ఎక్విప్మెంట్ వాళ్ళే కొనిస్తారు, ఆ తర్వాత 1,00,000 రూపాయలు, ఆ తర్వాత ఇంకా అది మెరుగైతే దానిలో ఓకే అనుకుంటే మిగతా 2 లక్షలు కూడా ఇస్తారు. అంటే ఒక పాలసీ రూపకల్పనలో ఏ విధంగా నిబద్ధత ఉంటుందో ఇట్లా ఉంటుంది అన్నట్టు. కేసీఆర్ ఏమంటాడు, దళితులకు 10 లక్షలు ఇచ్చేస్తాడు, 1,00,000 రూపాయలు ఇచ్చేస్తాడు. దానికి నిబద్ధత ఏంది? నువ్వు 1,00,000 రూపాయలు ఇస్తున్నావు ఎందుకు ఇస్తున్నావు? 10 లక్షలు ఇస్తున్నావు అంటే ఎందుకు ఇస్తున్నావు? లెక్కపత్రం ఉండదు కేసీఆర్ దగ్గర. ఆయనకు పథకాలంటే తెలియదు, పథకాల ఫ్రేమ్వర్క్ తెలియదు, ఏ విధంగా పథకాలు రూపొందించాలి, ఆ పథకాలు ఏ విధంగా అమలు చేయాలి, అది ఏ విధంగా ఇంప్లిమెంట్ దశకు తీసుకుపోవాలి, ఏది ఉండదు ఈ సన్నాసికి.